వైసీపీ నాయకుల మాట విని వాలంటీర్లు మోసపోయారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాజీనామా చేసిన వాలంటీర్లు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమతో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు వాపోయారు. తనకు కనిపించిన వాలంటీర్లు అందరికీ రాజీనామా చేయొద్దని చెప్పినా వినలేదని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఇక వాలంటీర్ వ్యవహారం ప్రభుత్వ పాలసీ వ్యవహారమని, దీనిపై సీఎం చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అదే ఎంత బలవంతం చేసినా ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరేం చేశారు? ఎలా కదమ్మా, ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసిందే 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరేం చేశారు? ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ శాలరీలు కూడా పెంచుతాము ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరం.